జై గురుదేవ్ అండి. నా పేరు వంశీకృష్ణ. నేను తెనాలి నుంచి వచ్చాను. మీకు ఇప్పుడు చూపిస్తుంది నా గురువు గారు. మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు తెలుగులో గాయత్రి పరివారం పెట్టారు. అసలు వీరు ఎంత గొప్పవాళ్ళంటే, అసలు నేను ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ గురువు గారు శ్రీరామ శర్మ గారు. వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చారు. ఈయన బయోకెమిస్ట్రీ ఫిజిక్స్ చేశారు. సో పెద్ద గురూజీ చెప్తే ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళ కోసం ఈయన కాశీ నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఈయన దగ్గరికి నేను రావటానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. రీసెంట్గా 4 years తర్వాత నాకు తెలిసింది వీళ్ళే నా గురువు గారని. కానీ దానికి చాలా సంతోషపడుతున్నాను. అసలు ఈయన జీవితం మొత్తం దారిపోసేసి ఇక్కడ ఆంధ్రాలో ఒక గాయత్రి పరివార్ అనేది ఒకటి పెట్టారు. ఎన్నో సేవలు చేశారు, మంత్రం ఇచ్చారు, అన్నీ చేశారు. ఇక్కడ అనేక ఆశ్రమాలు పెట్టారు, ఎన్నెన్నో పెట్టారు. అసలు 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో పెట్టారు. ఎన్ని పెట్టారంటే వాళ్ళు సాయి సాధన కానీ, శ్రీ విద్య కానీ, గణపతి గురించి కానీ, లలిత సహస్రనామాల గురించి కానీ, విష్ణు సహస్రనామాల గురించి కానీ, అసలు మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు ఇది చెప్పలేదు, ఇది చెప్పారని అనుకోవడానికి లేకుండా అన్నీ చెప్పారు ఆంధ్ర వాళ్ళకి. ఇలాంటి సైన్సు నేను ఎంతోమంది గురువుల దగ్గర తిరిగాను, కానీ నేను ఎక్కడా ఇలాంటి సైన్సు చూడలేదు. అలా అని ఎవ్వరూ చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తి మన ఆంధ్రాలో తన జీవితం మొత్తం త్యాగం చేసి గాయత్రి పరివార్ కోసం పెట్టిన మరో వివేకానంద మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. అది అప్పుడు వెనకట ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇప్పుడు రాబోయే వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. కానీ ఇక్కడ నాకు బాధాకరిష్టమైన విషయం ఏంటంటే, ఆయన నార్త్ ఇండియాలో స్టడీ కంప్లీట్ చేసుకొని పెద్ద గురూజీ గారు ఒపీనియన్ మీద ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో గాయత్రి పరివార్ పెట్టి ఇక్కడ ఆంధ్ర ప్రజల కోసం ఇంత సైన్సు, ఇంత టెక్నాలజీ అన్నీ ఇస్తే ఇవాళ నేను బాధపడుతున్న విషయం, అసలు ఇప్పుడు ఉన్న గాయత్రి పరివారం అంతా మర్చిపోయారు. నిజంగా నా గుండెలో ఎంత బాధగా ఉందంటే, నేను సప్తఋషి ఆశ్రమం వెళ్ళాను, నరసరాబాద్లో సాందీపిని ఆశ్రమం వెళ్ళాను, చీరాల ఓడరేవులో వెళ్ళాను, కాకువాయి, ఏ ఆశ్రమంలో అయినా మాస్టర్ మీ అందరికీ ఏం తక్కువ చేశారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి మహాలక్ష్మి సాధన ఇచ్చారు, శ్రీ విద్య ఇచ్చారు, విష్ణు గురించి భాగవతం ఇచ్చారు. ఈ సాధన ఇచ్చాను, ఈ సాధన ఇవ్వలేదు అనుకోకుండా ఇచ్చారు. ఎంతమందికి హోమియోపతిలో హెల్ప్ చేశారంటే మాస్టారు, అంతమందికి హోమియోపతిలో మాస్టర్ హెల్ప్ చేశారు. అసలుగా మాస్టర్తో రుణానుబంధం నాకుంది కాబట్టి నేను పర్సనల్గా చెప్తున్నాను. ఇక్కడికి లాస్ట్కి మాస్టర్ పెట్టిన ఏ ఒక్క దాంట్లో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ ఏం లేదు, ఏం చేయట్లేదు అన్నట్లుగా ఉందే తప్ప, ఏ ఆశ్రమం అయినా అసలు ఒక నిత్య నూతనంగా కలకల్లాడేది అసలు లేనే లేదు. అసలు అది నాకు చాలా బాధాకరంగా ఉన్న విషయం. అంటే మాస్టర్ మీకు హోమాలు నేర్పించారు, గాయత్రి మంత్రం నేర్పించారు, మాలా మహాంత్రం ఇచ్చారు, మహాలక్ష్మి సాధన ఇచ్చారు, సమర్థ సద్గురు స్పర్శది ఇచ్చారు, 21 ఓంకారాలు ఇచ్చారు. ఆయన ఇవ్వని సాధన అంటూ ఏమీ లేదు. ఎంతమందికి ఎన్ని కావాలో సాయిబాబా గురించి, దత్తాత్రేయుడి గురించి అన్నీ ఇచ్చారు. ఈ రోజున ఆయనతో మేలు పొంది ఆయన ఆశ్రమాలకి కనీసం జనం రావడానికి కూడా పాత పరివారం మొత్తం మర్చిపోయారు. అంశదానం కానీ, సేవాదానం కానీ, అసలు ఆశ్రమానికి రావటం కానీ మర్చిపోతున్నారు జనం. నేను ఎంత బాధపడుతున్నానంటే, రీసెంట్గా 4 years నుంచి మాస్టర్తో నాకు రుణబంధం ఉన్న వాడినే నేను ఎంత బాధపడుతుంటే, మాస్టర్ పైన ఇంకెంత బాధపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. గాయత్రి పరివార్ ఇచ్చి, గాయత్రి మంత్రం ఇచ్చి, మనకు కావాల్సిన సమస్యలకి, వాటికి వీటికి అంతా మాస్టర్ ఇచ్చి, అఖండ గురుసత్తాన్ని ఇచ్చి, ఇవన్నీ ఇస్తే ఈ ఆంధ్ర ప్రజలు నిజంగా మూర్ఖులండి. నిజంగా ఇంకా ఏ స్టేట్ వాళ్ళన్నా మర్చిపోయేవాళ్ళేమో కానీ మర్చిపోయేవారు కాదు. మన ఆంధ్ర వాళ్ళు మాస్టర్ని పూర్తిగా మర్చిపోయారని నేను అసలు అనుకుంటున్నాను. ఏ ఆశ్రమంలో చూడండి గాయత్రి మంత్రం చేసేవాళ్ళు లేరు.
హోమం చేసేవాళ్ళు లేరు, సేవ చేసేవాళ్ళు లేరు, అంశదానం చేసేవాళ్ళు లేరు. అసలు మాస్టర్ ఇలా చేశారు అలా చేశారని చెప్పడానికి ఏ ఆశ్రమంలోనూ బుక్స్ అవైలబుల్గా లేవు. యూట్యూబ్లో మాత్రం కొంచెం అది దేవుడి దయ వల్ల మాస్టర్ ముందు చూపుతూ యూట్యూబ్లోనే మాస్టర్ వీడియోస్ పెట్టుకోవటం చాలా 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 ముందుగానే మాస్టర్ ముందుగానే ఆలోచించుకొని పెట్టుకున్నారా ఆయన. అందువల్ల మాస్టర్ గురించి తెలుసుకోవాలంటే అది ఒక్కటే ఉంది. ఎన్ని ఆశ్రమాలు పెట్టారండి. కాకువాయి పెట్టారు, చీరాల పెట్టారు, దత్తపీఠం పెట్టారు, ఇక్కడ సప్తఋషి ఆశ్రమం పెట్టారు, మౌంట్ శంబలా పెట్టారు. అట్లా నాకు తెలిసిన ఆశ్రమాలే ఇన్ని ఉంటే తెనాలి పెట్టారు, రేపల్లి పెట్టారు. మాస్టర్ ఏం తక్కువ ఇచ్చారని ఇవాళ మాస్టర్ని ఆంధ్ర వాళ్ళు మొత్తం మర్చిపోయారండి. ఇది మటుకి నాకు చాలా బాధ, నా మనసుకు బాగా బాధ అనిపిస్తున్న విషయం. రుణం మాస్టర్తో ఎంతో హెల్ప్ ఉంది, లాస్ట్కి మాస్టర్నే మర్చిపోయారు జనం అంతా. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే ఎప్పుడూ ఇక్కడ అశ్వమేధ యజ్ఞం ఏదో గురు పూర్ణిమ అప్పుడు జనం ఉంటున్నారే తప్ప ఇంకెక్కడ ఉండట్లేదు. దయచేసి గాయత్రి పరివారంతా దీన్ని రికగ్నైజ్ చేసుకొని నోటీస్ చేసుకోండి. 4 years ఉంటున్న నాకే మన ఆశ్రమానికి వస్తే ఇలా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు గాయత్రి మంత్రాన్ని ఏం నమ్ముతారు, గాయత్రి హోమాన్ని ఏం నమ్ముతారు, ఏం చేస్తారు? అసలు మన పరివార వాళ్ళంతా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. మాస్టర్ ఎన్నో సాధనలు, ఎన్నో బుక్స్, ఎన్నో మంత్రాలు మన ఆంధ్ర వాళ్ళు చేసుకున్నంత అదృష్టం ఇంకా ఏ స్టేట్ వాళ్ళు చేసుకోలేదంట. పెద్ద గురూజీ మాజీ కరుణతో వాళ్ళు మన ఆంధ్రాకి మాస్టర్ని పంపించేందుకు, మాస్టర్ మన ఆంధ్ర కోసం ఇన్ని చేసినందుకు మన వాళ్ళు కనీసం ఆయన సహాయం పొందిన వాళ్ళ ఎంత నెలకొక్కసారి ఈ మౌంట్ శంబలా కానీ మాస్టర్ పెట్టిన ఆశ్రమాల్లో కానీ అందరూ వచ్చి గ్రూపుగా గాయత్రి సాధన చేసుకోవటం, సేవ చేసుకోవటం, మాస్టర్ చెప్పిన స్పీచెస్లు మళ్ళీ నెమరు వేసుకోవటం, అసలు ఇలా చెప్పుకోవటమే లేకుండా అసలు అందరూ మర్చిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఈ విషయము నా గుండెను తొలిచేస్తుంది. అసలు గాయత్రి పరివార్ అని చెప్పటమే తప్ప మాస్టర్ మీద మనం విశ్వాసం చూపించట్లేదేమని నా ఒపీనియన్. ఎందుకంటే నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను. నేను కాశీలో ఉన్నాను, ఉజ్జయినిలో ఉన్నాను, తర్వాత ఓంకారేశ్వర్లో ఉన్నాను, తర్వాత ఇంకా పెద్ద పెద్ద 2 గురువులను మారాను. రామకృష్ణ మాస్టర్ గారి దగ్గర నేను పొందిన అనుభవం కానీ, ఆ మంత్రాల్లో ఉన్న శక్తి కానీ, ఆయన ఇచ్చే భగవద్గీత కానీ, భాగవతం కానీ, దత్త కానీ, ప్రదక్షిణ కానీ, దేవాలయాలు కానీ, కుండలిని జాగరణ గురించి చెప్పడం కానీ, అసలు A to Z ఆయన ఏమి చెప్పారంటే అంత మహానుభావుడికి మన గాయత్రి పరివారు వాళ్ళు ఆశ్రమాలు కలకల్లాడకుండా చూసుకునే బాధ్యత కూడా లేకుండా చేస్తున్నారండి లాస్ట్కి. ఇవాళ శుక్రవారం అమావాస్య. అసలు మహాలక్ష్మి సాధన ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దానికంటూ ఒక హబ్బు పెట్టుకోవడం లేకుండా పోయింది. మాస్టర్ సమర్థ సద్గురు స్పర్శించారు, దానికి చెప్పేవాళ్ళున్నా నేర్చుకోవడానికి లేదు, ప్రచారం లేదు. లాస్ట్కి ఇంకెందుకండి గాయత్రి పరివారాన్ని మనం చెప్పుకునేది? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ, అసలు ఒక ఆశ్రమాన్ని కట్టాలన్నా, దాంట్లో 24 లక్షల గాయత్రి పెట్టాలన్నా, దాన్ని మెయింటెనెన్స్ చేయాలన్నా, గోశాల పెట్టాలన్నా ఎంత ఖర్చు అవుతుందండి. పాత పరివారు వాళ్ళు ఒకసారి వచ్చి 1 నెల లేకపోతే 3 నెలలు, 6 నెలల్లో ఒక 2 రోజులు, సంవత్సరంలో 1 రోజు అట్లా ప్రతిదానికి సేవ చేయడానికి రాలేకపోతున్నారు. గాయత్రి మంత్రం ప్రచారం చేయలేకపోతున్నారు, గోసేవకు రాలేకపోతున్నారు. ఇంకా మన ఆంధ్ర వాళ్ళు మాస్టర్ని ఏం గౌరవిస్తున్నారని నేనైతే ఏమనుకోలేను. ఇది నాకు ఎంత బాధగా ఉందంటే, ఏ ఆశ్రమం ఏ ఆశ్రమం అయినా వెళ్ళండి, మాస్టర్ ఫోటో, దీపం, అక్కడ కూర్చొని యూట్యూబ్లో ఉన్న వీడియోస్ వినాల్సి వస్తుందే తప్ప మాస్టర్ గురించి చదువుకోవడానికి బుక్స్ కానీ, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఎక్కడా నాకు దొరికినట్టు కూడా నేను ఎక్కడా చూడలేదండి. మనంతా శ్రీరామ శర్మ గారు దొరకటం కానీ, భగవతి మాతాజీ దొరకటం కానీ, మారెళ్ళ శ్రీరామకృష్ణ గురువు గారు దొరకటం కానీ, మన ఆంధ్ర వాళ్ళు చేసుకున్న ఎన్నో 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 జన్మల పుణ్యం.
దాన్ని మళ్ళీ అందరూ గాయత్రి పరివారం వాళ్ళందరూ తెలుసుకొని మళ్ళీ అందరూ ఒకటయ్యి మాస్టర్ ఉన్నప్పుడు ఆశ్రమాలు ఎంతెంత కలకలగా ఉన్నాయో, ఎంతెంత సాధన జరిగినాయో, ఎన్నెన్ని లక్షల గాయత్రి నవకుండీలు, 1008 కుండీలు, 108 కుండీలు, ఎన్ని కుండీలు జరిగిందో మళ్ళీ మాస్టర్ చేసిన రుణం అందరూ ఒకసారి గుర్తు చేసుకొని అందరూ ఒకసారి గ్యాదర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది నాకు ఎంత బాధగా ఉందంటే, కొత్త వాళ్ళకి చెప్పాలంటే నాకే బాధగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎవరు జనం ఉండరు, ఆశ్రమాల్లో జనం ఉండరు, సాధన చేసుకోవడానికి జనం ఉండరు. మనమేమో మాస్టర్ గురించి గొప్పగా చెప్తాము, అక్కడ చూస్తే ఏగలదు అనుకునే తప్ప ఏమీ లేదు. మీరు ఎందుకని మాస్టర్ గారిని ఇలా వదిలేశారనేది నాకే అర్థం కావట్లేదు. నేనంటే ఒక 4 సంవత్సరాల నుంచి మాస్టర్తో ఉంటున్నాను. మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా తెలుగులో గాయత్రి పరివారాలు ఉన్నారు. మీరంతా ఒక్కసారి మా దగ్గరలో ఉన్న ఆశ్రమాల్లోకి సేవ చేయడానికో, గాయత్రి మంత్రం చేయడానికో, ఒక్కసారి ఆశ్రమాలు ఎలా ఉన్నాయో చూసి రావడానికో, కనీసం రావడానికి కనీసం మీరు ట్రై చేయండి. మాస్టర్ ఎంత బాధపడతారంటే, మాస్టర్ అన్నీ చెప్పి అన్నీ ఇచ్చి ఇంకా ఏ గురువు చెప్పనంత సైన్స్ మనకు చెప్పేసి మాస్టర్ వెళ్ళిపోయారు. దాన్ని నిలబెట్టుకోవటం శిష్యులుగా అది మన ధర్మం. ఎంత చెప్పారంటే, ఇంకా ఆయన నేనెవరో తెలుసుకోవాలంటే 1500 సంవత్సరాల వరకు ఆగాలి. అప్పుడు మాత్రమే నేనెవరు, నేను ఈ భూమి మీద ఏం పెట్టాను, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఆయన పుస్తకాల్లో ఎన్నెన్నో చెప్పారు. ఆయన జీవితం మొత్తం పెళ్లి చేసుకోకుండా ఆయన శాలరీ డబ్బులు కానీ, ఆయన డబ్బులు కానీ, ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు కానీ, ఆయనకి ఎన్ని బాధలున్నా మార్నింగ్ ఒకసారి స్పీచ్ చెప్పేవాళ్ళు, ఈవినింగ్ ఒకసారి స్పీచ్ చెప్పేవాళ్ళు. పిల్లల కోసం తండ్రి అంత అలమటించిపోయాడో అంతగా అలమటించిపోయారు. రకరకాల సాధనలు, మహాలక్ష్మి సాధన, మహామాల మంత్రం, మహాలక్ష్మి మంత్రం, గాయత్రి మంత్రంతో ఉన్న షోడశి మంత్రం, దసరా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, కృష్ణ నవరాత్రులు, దత్ర నవరాత్రులు, సాయిబాబా చరిత్ర, గురువు చరిత్ర, అఖండ జపాలు, అఖండం ఎన్ని చేస్తే మాస్టర్ని మా తెలుగు వాళ్ళకి అలవాటేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మాస్టర్ నార్త్ ఇండియాలో ఉంటే ఎంత పెద్ద గురువు అయిపోయేవాళ్ళు అంటే అంత పెద్ద గురువు అయిపోయారు. అంత పెద్ద ఉన్న స్థాయి గురువుల్ని మనం దగ్గర పెట్టుకొని మనం ఆయనకి ఏం చేయలేకపోతున్నామన్న ఆ బాధ నాకు ఎంతగా ఉందంటే, గుండెల్లో ఎంత ఉందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒక అతనికి నేను చెప్పాను, నా బాధ మీకు చెప్తాను. ఒకటి అఖండ గురు మాకు ఒక గాయత్రి పరివార్లా అని చెప్తే, అతను ఏం అఖండ గురు సత్తా, ఏమి ఆయన గురించి ఏముంది, ఏం ప్రచారం ఉంది, ఏం శక్తులు ఉన్నాయి ఆయనకి అంటే, మాస్టారు మానవ మాతృలకు అందే టెక్నాలజీ ఉన్న ఎంత అడ్వాన్స్గా మాస్టర్ చెప్పారంటే, ఎంత అడ్వాన్స్గా చెప్పారంటే, ఆరా కానీ, హీలింగ్ కానీ, ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, సాధారణంగా ఒక మంత్రం తీసుకొని జపం చేసే వాళ్ళకి మాస్టర్ స్థాయి అసలు ఈ జన్మకు కాదు కదా, 10 జన్మలకైనా వాళ్ళకి అర్థం చేసుకోలేరు. అఖండ గురు సత్తాలో చెప్పినంత మ్యాటరు ఇంకా ఏ గురువు కానీ, ఏ గురువు మండలిలో కానీ, ఏ గురు పరంపరలో కానీ లేదు. అంత గురు పరంపర అవుతారు. జల్లెలమూడి అమ్మవారిది, రమణ మహర్షిది, పెద్ద గురూజీ, మాతాజీది, మేడం బ్లావెట్స్కిది, సివివిది, లాయరీ మహాశయ, పరమహంస యోగానంద, అరవిందులు, మదర్ మిర్రా, సాయిబాబా, శారదామాత, రామకృష్ణ. అసలు ఇంత టెక్నాలజీ మాస్టర్ మనకిస్తే అఖండ గురు సత్తాలో ఏ ఒక్కళ్ళని పట్టుకున్నా మళ్ళీ పుట్టాల్సినంత అవసరం మనిషికి ఉండదు. మహాయోగేశ్వరి మాతని కానీ, మాస్టర్ దర్శనం చేసుకున్న మాలా మంత్రం కానీ, శ్రీచక్రంతో సంపుటీకరణ ఉన్న మహాకాల చక్రయంత్ర యంత్రం కానీ, ఎన్ని మాస్టర్ చెప్పారంటే గాయత్రి పరివారాలకి ఇంకొక 100 కాదు, ఇంకొక 1000 సంవత్సరాలు అయినా కానీ అందివ్వలేనంత నాలెడ్జ్ మాస్టర్ అందించి మనకి ఇచ్చేశారు. మనం వాడుకోలేక, మనం మాస్టర్ని ఇంప్రూవ్ చేసుకోలేక, మాస్టర్ సైన్స్ మనం డెవలప్ చేసుకోలేక, ఎంత కనీసం మారెల శ్రీరామకృష్ణ గారు అనే వ్యక్తి గురించి మనం చెప్పడానికి కూడా లేకుండా చేశాం.
గాడ్ గ్రాస్ వల్ల ఏదో కొన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉండటం వల్ల మాస్టర్ గురి ఈ మాత్రమైనా నాకు తెలిసింది. కానీ ఆ యూట్యూబ్లో కూడా ఉండకపోతే అసలు శ్రీరామ్ శర్మ గారి గురించి కానీ, రామకృష్ణ మాస్టర్ గురించి కానీ, మౌంట్ శంభలా గురించి అది నాకు తెలిసేది. మాస్టర్ శిష్యులమై ఉండి మాస్టర్ కొన్ని పెట్టిన ఆశ్రమాలను కనీసం మెయింటైన్ చేసుకోవటం, కనీసం మనం నెలకొకసారి వెళ్ళటం, అక్కడ సేవ చేయటం, గాయత్రి మంత్రం చేయటం, ఇక్కడ హోమం చేసుకోండి అని చెప్పటం, షోడశ సంస్కారాల గురించి చెప్పటం కానీ, పెద్ద గురూజీ చెప్పిన వాటి గురించి చెప్పడం కానీ, కుండలిని సాధన కానీ పాత వారు మళ్ళీ యాక్టివ్గా వచ్చి చెప్పకపోతే ఇంక ఇలానే పాతబడిపోయిద్ది. అనగనగా ఒక రాజు కథ 7 చేపల కథల్లాగే మిగిలిపోయిద్ది తప్ప మనం రామకృష్ణ మాస్టర్కి రుణం తీర్చుకోవడానికి కానీ కదా, ఆయన పేరు తలుచుకోవడానికి కూడా మన పనికిరాం. అందుకనే మీరందరూ ఇది నా రిక్వెస్ట్ అనుకుంటారు, నా ఆవేదన అనుకుంటారు. అందరూ పరివారాలు ఆశ్రమాన్ని కంపల్సరీ విజిట్ చేయండి. 1 నెలకో 3 నెలకో 6 నెలలకో మినిమం అయితే ఇక్కడే ఉండి మాస్టర్ గురించి ఎప్పుడు చెప్తా ఉండండి. ఎవరికైనా ఈ మాటలు కొంచెం బాధగా అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ నాకు అక్కడ ఇట్లా చూసేసరికి నా మనసు చాలా బాధ అనిపించింది. అందుకే నాకు అసలు యూట్యూబ్ తెలియదు, టచ్ ఫోన్లు తెలియవు, ఏమీ తెలియదు. నేను అసలు ఎప్పుడు ఎవరితో మాట్లాడి కూడా ఎరగను. కానీ ఇవాళ నాకు ఆ పెయిన్ అలా అనిపించి నేను ఇవాళ యూట్యూబ్ ఛానల్ తీసి మాస్టర్ గురించి పెట్టాను. నేను చెప్పాలనుకున్నది మీతో అంతా చెప్పాను. ఇంకా అదంతా మీ ఇష్టం.